అందరికీ నమస్కారం. మీరందరూ ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఒక మాట ఇవ్వాలి. ఆ మాట ఏంటో ఈ వీడియోలో నేను చెప్తాను. కంపోస్ట్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా కష్టమని అనుకుంటూ ఉంటారు కదా. అదేనండి, కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ ప్రిపేర్ చేసుకోవడం. మేము చాలాసార్లు ఫెయిల్ అయ్యాము, ఇక మా వల్ల కాదు అని డ్రాప్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసమేనండి ఈ వీడియో. కొంచెం వీడియో లెంతీగా ఉన్నా కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కొత్త విషయాలన్నీ తెలుసుకోబోతున్నారు. ఇంకా ఏమైనా సరే డౌట్స్ ఉంటే నన్ను అడగండి. వీలైనంత వరకు మీకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అది ఏంటంటే, కిచెన్ వేస్ట్ తోటి పర్ఫెక్ట్గా కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేయడం. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, పర్ఫెక్ట్గా. అది ఎందుకు ఇలా అన్నానో కూడా వీడియోలోనే చెప్తాను. జనరల్గా మనం ఏం చేస్తాము, కంపోస్ట్ కావాలంటే నర్సరీలో లేదంటే ఆన్లైన్లో కొంటూ ఉంటాము. ఒక్కొక్కసారి అలా కూడా కొనాల్సి వస్తుంది, ఎందుకంటే కిచెన్ వేస్ట్ ఒకటే సరిపోదు కదా. అంతేకాకుండా ఇది కంప్లీట్గా పర్ఫెక్ట్గా కంపోస్ట్గా మారడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక్కొక్కసారి బయట నుంచి కూడా కొనాల్సిన అవసరం ఉంటుంది. కానీ కిచెన్ వేస్ట్ని కూడా 100%గా కంపోస్ట్గా మార్చుకోవడానికి చాలా టిప్స్ ఉన్నాయండి. నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఎలా అంటే, కిచెన్ వేస్ట్ని మనము చాలా విధాలుగా కంపోస్ట్గా మార్చుకోవచ్చు. ఇది 100% ఆర్గానిక్ అండి. అన్ని పోషకాలు ఇందులో ఉంటాయన్నమాట. మొక్కల గ్రోత్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఒక కంపోస్ట్ బిన్ని సెలెక్ట్ చేసుకోవడం. అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే ఒక కంపోస్ట్ బిన్ అనేది తీసుకోండి. వాటికి కంపల్సరీగా హోల్స్ ఉండేలాగా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకు హోల్స్ ఉండాలంటే, ఈ కంపోస్టింగ్ ప్రాసెస్లో లిక్విడ్ అనేది బయటకు వస్తుంది. ఆ లిక్విడ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే అడుగున ఒక ప్లేట్ అయినా లేదంటే టబ్ అయినా సరే పెట్టేసి ఆ లిక్విడ్ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ మనము మొక్కలకి అనేది రీయూజ్ అనేది చేసుకోవచ్చు. అది ఎలాగో కూడా మీకు నేను వీడియోలో ప్రూఫ్తో సహా చూపిస్తాను. ఇక్కడ నేను ఒక పెద్ద ప్లాస్టిక్ బకెట్ తీసుకున్నాను. అదేనండి, 100 రూపీస్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను అనమాట. వాటికి నేను హోల్స్ పెట్టుకున్నాను. ఆల్రెడీ ఇందులో నేను ఇంతకుముందు కంపోస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాను. అది నేను మొక్కలకి వాడుకున్నాను. మళ్ళీ ఇది ఖాళీ అయిపోయిందని కొత్తగా కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ఈ బిన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అడుగున ఒక లేయర్గా మట్టి వేసుకోవాలి. ఇక్కడ ఒక టిప్ చెప్తాను. నేను కొన్ని ప్లాంట్స్కి ఏం చేస్తానంటే, హోల్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా రాళ్లతో కవర్ చేసిన తర్వాత బొగ్గులతో కూడా కవర్ చేస్తూ ఉంటాను అనమాట. అలా చేయడం వల్ల మొక్కలకి బలాన్ని అందిస్తుంది. ఫంగస్ కూడా అంత ఈజీగా అటాక్ అవ్వదు. ఇలా ఒక లేయర్గా మట్టి అనేది వేసుకోవాలి. మట్టి ఎందుకు వేసుకోవాలంటే, ఒకటి, ఎక్స్ట్రాగా లిక్విడ్ ఏమన్నా వస్తే అది వేస్ట్ అవ్వకుండా కొంచెంగా ఈ మట్టి అనేది కాపాడుతుంది. అంతేకాకుండా ఇందులో మైక్రోబ్స్ ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా మంచిదన్నమాట కంపోస్ట్కి. కంపోస్ట్ ప్రిపేర్ అవ్వడం కోసము మైక్రోబ్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. వాటిని పెంచడానికి ఒక లేయర్గా మట్టి వేసుకోవాలి. నేను ఇక్కడ పాత మట్టి యూస్ చేశాను. ఆ తర్వాత ఒక లేయర్గా కార్డ్బోర్డ్ పేపర్స్ కూడా తీసుకున్నాను. ఇక్కడ కార్డ్బోర్డ్ పేపర్స్ గురించి ఒక విషయం చెప్తాను. మీరు ఏదైనా సరే తీసుకోవచ్చండి. ఇలా ఎగ్ కార్టన్స్ అయినా లేదంటే కార్డ్బోర్డ్ పేపర్స్ అయినా. పార్సల్ నుంచి వచ్చిన తర్వాత కార్డ్బోర్డ్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిని చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. అయితే పార్సల్కి వచ్చే కవర్స్కి ఒక్కొక్కసారి గమ్ ఉంటుంది, టేప్ ఉంటుంది, లేబుల్స్ ఉంటాయి, పిన్స్ కూడా ఉంటాయి కదా. వాటన్నిటిని తీసేసిన తర్వాతనే మీరు ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. పెద్ద పీసెస్గా వేస్తే మాత్రం అది కొంచెం డికంపోజ్ అవ్వడానికి టైం అనేది తీసుకుంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు అనేది మీరు తప్పకుండా పాటించాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కిచెన్ వేస్ట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను 2 to 3 days వరకు కిచెన్ వేస్ట్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఇప్పుడు వేసుకుంటున్నాను. కిచెన్ వేస్ట్లో మీరు ఏం వేసుకోవచ్చు అంటే, మీ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి ఒక్క వేస్ట్ వేసుకోవచ్చండి. పాడైపోయిన పిండి అయినా లేదంటే పురుగు పట్టిన పప్పు అయినా లేదంటే కూరగాయ తొక్కలైనా పండ్ల తొక్కైనా మిగిలిపోయిన అన్నమైనా లేదంటే మిగిలిన కూరలైనా సరే వేసుకోవచ్చు. అయితే సాంబారు పప్పుచారు లాంటివి కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. ఎందుకంటే ఎక్కువగా వాటర్ ఉంటే కూడా ఇది కంపోస్ట్ అవ్వడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఇంకా నాన్ వెజ్ అంటారా, నాన్ వెజ్ కూడా వేసుకోవచ్చండి. కానీ మనమైతే మిగల్చంలేండి. మిగిలినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ 2 రోజులు 3 రోజులు తింటూ ఉంటాం కాబట్టి అది ఇంతవరకు రాదులేండి. బోన్స్ మాత్రం అసలు వేయకండి. బోన్స్ వేస్తే చాలా రోజుల పాటు అది కంపోస్ట్ అనేది అసలు అవ్వదు. వీలైనంత వరకు వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఇలా జస్ట్ ఏదైనా సరే డీకంపోజ్ అయ్యేది మాత్రమే ఇందులో వేసుకోవాలి. నేనైతే మిగిలిపోయిన రైస్ కూడా వేసుకున్నాను.
వాడిన టీ పౌడర్ వేసుకోవచ్చు, ఎగ్షెల్స్ వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. ఎగ్షెల్స్ కూడా ఒక్కొక్కసారి వేసుకోవచ్చు, ఒక్కొక్కసారి వేసుకోకూడదు. అది ఎందుకో కూడా మీకు వీడియోలో చెప్తాను నేను. ఇలా వేసిన తర్వాత ఒక లేయర్గా కోకోపీట్ అనేది వేసుకోవాలి. మా దగ్గర కోకోపీట్ లేదు, మేము ఏమి చేయాలని కొంతమందికి డౌట్ ఉంటుంది కదా. వరి పొట్టు వేసుకోవచ్చు, లేదంటే చెక్క పొట్టు వేసుకోవచ్చు, లేదంటే ఎండిపోయిన ఆకులు వేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి పీచు అయినా సరే వేసుకోవచ్చు. అయితే కొబ్బరి పీచు కొంచెం డికంపోజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇలా ఏదైనా సరే తొందరగా కంపోస్ట్ అయ్యేది సెలెక్ట్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒక లేయర్గా నేను అట్ట ముక్కలు వేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది, మీరు కార్డ్బోర్డ్ పేపర్స్ వేస్తున్నారు, ఇది డీకంపోజ్ అవుతుందా అని కొంతమందికి డౌట్ ఉంటుంది కదా. 100% అవుతుందండి. నేను ఆల్రెడీ వీటి గురించి నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో, ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో మీకు ఒక వీడియో పోస్ట్ చేశాను, కానీ అది అంతగా రీచ్ అవ్వలేదు. మళ్ళీ నేను ఈ వీడియోలు అనేది చేయాల్సి వస్తుంది. ఇలా వేసిన తర్వాత క్యాప్ పెట్టేసి ఇంకా డైలీ వచ్చే కిచెన్ వేస్ట్ని ఇందులో నింపుకోవాలన్నమాట. ఇక వీటిని మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ పెట్టేయండి. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోండి, అడుగును మాత్రం కంపల్సరీగా ఒక ప్లేట్ అయినా లేదంటే టబ్ అయినా సరే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇందులోంచి ఒక లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మళ్ళీ మనం వాటిని కలెక్ట్ చేసుకొని మొక్కలకి అనేది వాడుకోవాలన్నమాట. ఆ లిక్విడ్ కూడా కొంచెం జాగ్రత్తగా మనం కలెక్ట్ చేసుకోవాలండి. కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తే మాత్రం వాటిని మన మొక్కలకి వాడకూడదు, తీసుకెళ్ళి బయటపడేయాలి. అంటే ఇప్పుడు వచ్చిన లిక్విడ్ కాదండి, కొంచెం డీకంపోజ్ అయిన తర్వాత ఒక బ్లాక్ కలర్లో లిక్విడ్ వస్తుందన్నమాట. ఆ లిక్విడ్ మాత్రమే వాడండి. ఇలాంటి లిక్విడ్ అయితే మన మొక్కలకి పెద్దగా యూజ్ ఉండదు, వీటిని బయటపడేయడమే బెటర్ అనమాట. ఇలా నేను కంప్లీట్గా ఈ కంపోస్ట్ బిన్ని కిచెన్ వేస్ట్తో నింపేసుకున్నాను. ఇక్కడ గమనించారా, అడుగున ఒక లేయర్ నేను మట్టి వేసుకున్నాను, మళ్ళీ కంప్లీట్గా నిండిన తర్వాత పైన నుంచి ఒక లేయర్గా మట్టి వేసుకున్నాను. ఇంకంతేనండి, మధ్యలో మాత్రం ఇంకా నేను అసలు మట్టి అనేది వాడలేదు. మట్టిని మనం వీలైనంత వరకు తక్కువగా వాడుకోవాలి. ఎంత లైట్ వెయిట్గా ఉంటే కంపోస్ట్ అనేది అంత ఫాస్ట్గా ప్రిపేర్ అవుతుంది, అంటే గాలి అనేది అంత చక్కగా లోపల వరకు వెళ్ళాలన్నమాట. ఇక్కడ మీరు చూసారు కదా, నేను పాత మట్టిని మళ్ళీ పైన ఒక లేయర్గా వేశాను కదా, అందులో బుజ్జి ఎర్త్ వర్మ్స్ ఉన్నాయి చూసారు కదా. ఈ ఎర్త్ వర్మ్స్ అయితే ఇంకా ఇందులో కిచెన్ వేస్ట్ వేసాం కదా, ఇంకా పండగే చేసుకుంటాయండి. ఎంత బాగా అవి డెవలప్ అవుతాయో మీకు నేను ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను. ఎందుకంటే ఇది కంపోస్ట్ అవ్వడానికి మనకి మినిమం 3 months అయినా సరే టైం అనేది పడుతుంది. అది కూడా సీజన్ బట్టి చేంజ్ అవుతుంది అనమాట. సమ్మర్ సీజన్ అయితే 2 months వరకు టైం పడుతుంది. ఇంకా వింటర్ సీజన్, రైనీ సీజన్ అయితే 3 to 4 months కూడా పట్టచ్చు అనమాట. అంటే వాటికి ఎంత హీట్ ఎక్కువగా ఉంటే అంత ఫాస్ట్గా కంపోస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. కొంచెం చల్లగా ఉందనుకోండి, కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది స్లో అవుతుందన్నమాట. ఇలా మీరు సీజన్ బట్టి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంక వీటిని మీరు కదిలించాల్సిన అవసరమే లేదు. కాకపోతే 1 నెల గడిచిన తర్వాత లైట్గా పుల్లటి మజ్జిగ లేదంటే బెల్లం కలిపిన నీళ్ళైనా సరే పైనుంచి కొంచెం చల్లండి. ఎందుకంటే లోపల కొంచెం తేమంటూ ఉండాలి. ఎక్కువగా లిక్విడ్స్ మాత్రం ఇంకా ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఎంత కిచెన్ వేస్ట్ తీసుకున్నామో దాదాపు ఈక్వల్ రేషియోలో డ్రై వేస్ట్ కూడా తీసుకున్నాను కాబట్టి ఇంక ఇది పర్ఫెక్ట్గా కంపోస్ట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. 3 months తర్వాత మీకు రిజల్ట్ కూడా చూపిస్తాను. ఇంకా దీన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నాకైతే కింద గ్రౌండ్ ఫ్లోర్లో పందికొక్కులు ఉన్నాయి, అందుకే ఇలా పైనుంచి క్యాప్ పెట్టేశాను. ఇంకా వర్షానికి తడిచినా కూడా ఏం ప్రాబ్లం లేదు, చక్కగా తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు నేను పెద్ద కంపోస్ట్ బిన్ చెప్పాను కదా, మినీ గార్డెనర్స్ కోసం మినీ కంపోస్ట్. ఇలా చిన్న పెయింట్ డబ్బాలలో కూడా మీరు కంపోస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇదైతే నేను ఎప్పుడో కంపోస్ట్ బిన్గా మార్చి కిచెన్ వేసిన అందులో పెట్టేసి మర్చిపోయాను. ఇప్పుడు మీకు ఎలా ఉందో చూపిస్తాను. ఈ చిన్న బకెట్ నేను ఒక టబ్లో పెట్టాను అనమాట. అంటే మొక్క ఉండింది, ఆ స్టెమ్కి దూరంగా పక్కన పెట్టారు. ఎందుకంటే ఇందులోంచి లిక్విడ్ వస్తుంది, ఆ లిక్విడ్ మట్టిలో కలుస్తుందని చెప్పేసి పెట్టాను. పైన ఆకులు మొత్తం ఆ మొక్కవే అనమాట. ఇప్పుడు ఈ కంపోస్ట్ ఎలా ఉందో చూపిస్తాను. నేను ఏమి వేసినా కూడా నాకే గుర్తులేదండి. అడుగునైతే ఒక లేయర్గా మట్టి అయితే వేసినట్టున్నాను. కిచెన్ వేస్ట్ వేసి మళ్ళీ పైనుంచి మట్టితో కూడా కవర్ చేసినట్టున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, దాదాపు 5 to 6 months వరకు గడిచిపోయింది. ఫుల్గా నింపేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఎక్కడో అడుగును మాత్రమే కొంచెంగా ఉంది. మనం వేసిన కిచెన్ వేస్ట్ కంప్లీట్గా ఇలా బకెట్ నిండా బిన్ నిండా రాదండి, హాఫ్ వరకే వస్తుందన్నమాట. ఎగ్షెల్స్ చూసారు కదా, ఇంకా చక్కగా డీకంపోజ్ అవ్వలేదు. అందుకే చెప్తున్నాను, మీరు కావాలంటే ఎగ్షెల్స్ వేసుకోవచ్చు, లేదంటే నీట్గా ఎగ్షెల్స్ని కడిగేసి ఎండబెట్టి వాటిని పౌడర్గా మార్చి మట్టిలో కలపచ్చు అనమాట. అంటే డైరెక్ట్గా మొక్కలకి కూడా ఇవ్వచ్చు.
ఈ చిన్న కంపోస్ట్ బిన్కి నేను ఎన్ని హోల్స్ పెట్టానో గమనించారా? ఎందుకంటే ఒకవేళ లిక్విడ్ ఎక్కువ అయితే బయటకు వస్తుందని చెప్పేసి ఇలా పెట్టేశాను. ఇలా పెడితేనే మంచిదండి, ఎందుకంటే ఎంత గాలి బాగా వస్తుందో కంపోస్ట్ కూడా మనకి అంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. సైడ్కి కూడా హోల్స్ పెట్టాను నేను. ఇలా అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్స్ అనేది చేస్తూ ఉంటానులేండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, కంపోస్ట్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వీటికి వాటర్ అనేది ఇవ్వలేదు. చెప్పాను కదా, ఇలా పెట్టేసి మర్చిపోయాను. మధ్యలో ఎప్పుడో ఒక్కసారి లైట్గా వాటర్ ఇచ్చాను అంతేను. అది ఏమైందంటే కంప్లీట్గా డ్రై అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది, మళ్ళీ ఇది పని చేస్తుందా పని చేయదా, మొక్కలకి ఇవ్వచ్చా లేదా అని కొంతమంది అడుగుతారు. ఇవ్వచ్చండి, ఏమి కాదు. ఇంకా ఇది చక్కగా వర్కౌట్ అవ్వాలంటే బెల్లం కలిపి నీళ్ళైనా, లేదంటే గోమూత్రమైనా, లేదంటే పుల్లటి మజ్జిగైనా సరే కొంచెంగా పైనుంచి స్ప్రింకిల్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు. చూసారు కదా, ఇన్ని రోజులు గడిచినా కానీ ఈ చిన్న ప్లాస్టిక్ తాడులు మాత్రం అస్సలు కలవలేదు. అందుకే చెప్తాను, వీలైనంత వరకు మనము ప్లాస్టిక్ని తక్కువగా వాడదాము. అవసరమైతే తప్ప కొన్ని విషయాలకి ప్లాస్టిక్ని వాడకుండా ఉండకపోవడం మంచిదండి. ఇది మాత్రం 100% అయిపోయింది. పురుగులు లేవు, వాసన లేదు, ఏమీ లేదు. చక్కగా చేత్తో పట్టుకుంటే కూడా ఎంత బాగుందో చూడండి. మీకు ఇక్కడ ఒక బెస్ట్ టిప్ చెప్తాను. కంపోస్ట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు ఏం చేస్తారంటే చేత్తో పట్టుకొని చూడండి. అది కొంచెం తేమగా ఉంటుంది. స్మెల్ అయితే అస్సలు ఉండదండి, నన్ను నమ్మండి. పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిన కంపోస్ట్ అయితే అసలు స్మెల్ రానే రాదు. ఇంకా మనం పట్టుకుంటే మనకి చాలా మంచి ఫీల్ వస్తుంది. అలా ఉంటే కంపోస్ట్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది అనమాట. వీటిని మళ్ళీ మనం ఇప్పుడు మొక్కలకి ఎలా వాడుకోవాలో చూపిస్తాను. మీరు కావాలంటే వీటిని జల్లించి ఆ పైన ఉన్న మొత్తం చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, వాటిని తీసి వేరే మొక్కలకన్నా ఇవ్వచ్చు, లేదంటే వేరే కంపోస్ట్ బిన్లో సరే వేసుకోవచ్చు. ఆ మిగిలిన అడుగున వైపున వస్తుంది కదా, సన్నగా కంపోస్ట్ వస్తుంది కదా, వాటిని మీరు స్టోర్ చేసుకోవచ్చు. కానీ నాకైతే అంత ఓపిక లేదు. నేను వీటిని డైరెక్ట్గా మొక్కలకి ఇస్తాను. అది ఎలా ఇస్తానో కూడా మీకు నేను ఇప్పుడు చెప్తాను. ఈ కొబ్బరి పీచు అయితే అలానే ఉండిపోయిందండి, అది ఇంకా డీకంపోజ్ అవ్వలేదు. అదే ఒకవేళ చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మాత్రం ఇలా మట్టిలో కలిసిపోయేది. నేను అలా చేయలేదన్నమాట. అడుగున హోల్స్ని కవర్ చేయడానికి ఒక కొబ్బరి పీచు పెట్టుకున్నాను, అందుకే అలానే ఉండిపోయింది. మళ్ళీ వీటిని మనం రీయూజ్ చేసుకోవచ్చు. అది ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఇంకొక మినీ కంపోస్ట్ బిన్ని తయారు చేసుకుంటున్నాను అనమాట. ఆ కొబ్బరి పీచు ఉంది కదా, ఆ కొబ్బరి పీచుని ఇలా వేసుకుంటున్నాను. ఇంక ఎండిపోయిన ఆకులైనా ఏమన్నా సరే ఇలా వేసుకోవచ్చు. మళ్ళీ ఒక లేయర్గా మట్టి కూడా వేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ అండి. ఇలా లేయర్ బై లేయర్గా మనం కంపోస్ట్ని ప్రిపేర్ చేసుకోవడమే. ఇదొక రూల్ అనమాట. ముందు హోల్స్ పెట్టుకోవాలి, ఒక లేయర్గా మట్టి వేసుకోవాలి, ఆ తర్వాత డ్రై వేస్ట్ వేసుకోవాలి, ఆ తర్వాత కిచెన్ వేస్ట్ వేసుకోవాలి, ఆ తర్వాత డ్రై వేస్ట్ వేసుకోవాలి. ఇలా లేయర్ బై లేయర్గా వేసుకుంటూ లాస్ట్ లేయర్గా మట్టి వేసుకొని కవర్ చేసుకొని ఇక మర్చిపోవడమే. అంతే, తన పని తను చేసుకుంటూ పోతుంది. మరి ఇప్పుడు ప్రిపేర్ అయిన కంపోస్ట్ ఉంది కదా, ఇప్పుడు నేను బోగన్విలియా ప్లాంట్కి ఇస్తున్నాను. ఇది చాలా పాత మొక్క అనమాట, అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఇస్తున్నాను. ఇలా మొక్క సైజుని బట్టి మనం పెంచుకుంటూ పోవచ్చు. ఇలా ఇచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఇక్కడ వర్షం పడేలాగా ఉందని చెప్పేసి నేను వాటర్ ఇవ్వట్లేదు. కంపల్సరీగా సాలిడ్ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత వాటర్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి, లేదంటే హీట్ జనరేట్ అవుతుంది. ఇంకా మినీ గార్డెనర్స్ కోసం మినీ కంపోస్ట్, సర్ఫ్ కవర్లు కూడా కంపోస్ట్ చేసుకోవచ్చండి. ఈ విషయం మీలో ఎంతమందికి తెలిసి నాకు కామెంట్ చేసి మరి చెప్పండి. ఆల్రెడీ వీటి గురించి నేను చాలా వీడియోలు చేశాను. చాలా బాగా కంపోస్ట్ అనేది మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పెద్ద కంపోస్ట్ బిన్ అనుకోండి, టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. అదే చిన్న కంపోస్ట్ బిన్ అయితే టైం అనేది కొంచెం తక్కువగా తీసుకుంటుంది అనమాట. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీ. ఇక్కడ మాగిన అరటిపండుని నేను ఇలా సర్ఫ్ కవర్లో పెట్టుకున్నాను. ఇందులో కూడా కిచెన్ వేస్ట్ వేసుకున్నాను. అది చక్కగా డీకంపోజ్ అవుతుంది. మళ్ళీ ఒక డౌట్ వస్తుంది, మీరు మాగిన అరటిపండుని మట్టిలో పెట్టారు కదా పాట్స్లో, ఇక్కడ ఎందుకు పెట్టుకోలేదని అడుగుతారు కదా. కింద గ్రౌండ్ ఫ్లోర్ నాకు పందికొక్కులు ఉన్నాయండి, అందుకే నేను ఆ టిప్ని ఇక్కడ ఫాలో అవ్వలేకపోయాను. ఇంకా అన్నిటికంటే సింపుల్ అండ్ బెస్ట్ మెథడ్ ఏంటంటే బాటిల్ కంపోస్ట్ మెథడ్. వీటి గురించి కూడా మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయండి, కొంచెం ఓపిక చేసుకొని చూడండి. ఇలా మీరు చెక్ చేసుకుంటూ చూస్తే మీకు వచ్చే డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. ఇదైతే ఎంత ఈజీ అంటే, ఒక వేస్ట్ బాటిల్ తీసుకొని అడుగున వాటిని క్యాప్ తీసేసి రివర్స్ మెథడ్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇలా పెడితే మాత్రం కంపల్సరీగా అడుగున హోల్స్ మాత్రం ఉండేలా చూసుకోండి. డైలీ వచ్చే కిచెన్ వేస్ట్ని ఇందులో వేసేసి పైనుంచి మట్టితో కవర్ చేయడం, లేదంటే కోకోపీట్తో కవర్ చేస్తే చాలండి.
చక్కగా అది డీకంపోజ్ అయ్యేటప్పుడు అందులో నుంచి లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ మట్టిలో కలిసిపోతుంది, మొక్కలకు కూడా మంచి ఎనర్జీని అందిస్తుంది. మనకేమో కొన్ని రోజుల తర్వాత సాలిడ్ కంపోస్ట్ కూడా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఇలా ఏది నచ్చితే అది మీరు ఫాలో అవ్వండి. ఇంకా మీకు కంపోస్ట్ లిక్విడ్ గురించి చెప్తా అన్నాను కదా, ఇదిగోండి అదే ఇది. ఇలా బ్లాక్ కలర్లో ఉంటుందన్నమాట ఆ లిక్విడ్ అనేది. ఈ లిక్విడ్ని నేను ఎలా కలెక్ట్ చేసుకున్నానంటే, మీకు వీడియో స్టార్టింగ్లో కంపోస్ట్ బిన్ పెట్టి కంపోస్ట్ని ప్రిపేర్ చేయమని చెప్పాను కదా, అలా ప్రిపేర్ చేసేటప్పుడు ఈ లిక్విడ్ అనేది వస్తుందన్నమాట. కానీ ఇది జాగ్రత్తగా మనం కలెక్ట్ చేసుకోవాలండి. మనం ఎంత కిచెన్ వేస్ట్ తీసుకుంటామో సేమ్ రేషియోలో డ్రై వేస్ట్ కూడా తీసుకోవాలి. అప్పుడే ఇలా బ్లాక్ కలర్ లిక్విడ్ వస్తుంది. ఇలా కాకుండా వేరే ఏదైనా సరే కలర్ చేంజ్ అయినా, లేదంటే స్మెల్ అంటే కొంచెం బాగా లేకపోయినా కానీ ఆ లిక్విడ్ మాత్రం అస్సలు వాడకూడదు. కొంచెం ఇది స్ట్రాంగ్గా ఉంటుంది ఈ లిక్విడ్ అనేది. ఇలా బ్లాక్ కలర్లో వచ్చింది మాత్రమే మీరు కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకోండి. ఎక్కువ రోజుల పాటు ఇంకా ఫ్రెష్గా ఉండాలంటే మాత్రం ఇందులో బెల్లం వేసి పెట్టుకుంటే చాలు. ఎన్ని రోజుల వరకైనా సరే మనం చక్కగా వాడుకోవచ్చు. 1 లీటర్ వాటర్కి 10 ml వరకు తీసుకొని మొక్కలకి ఇవ్వాలి. ఇది ఎలా ఇవ్వాలో కూడా మీకు నేను ఫ్యూచర్ వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తాను. మీరు వీడియో స్టార్టింగ్లో విన్నారా లేదా? నేను మిమ్మల్ని ఒక మాట అడిగాను కదా, ఆ మాట ఏంటంటే, ఇప్పటి నుంచైనా సరే మాకు కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ ప్రిపేర్ చేసుకోవడం రావట్లేదు అని మీరు బాధపడకుండా నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవ్వండి. చాలా ఈజీగా కిచెన్ వేస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా పైసా ఖర్చు లేకుండా మన ఇంట్లోనే మన చేతితోటే కంపోస్ట్ని ప్రిపేర్ చేసి మొక్కలకి ఇచ్చిన వాళ్ళం అవుతాము. వాటితో పాటుగా నేచర్ని కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. ఏదో ఒక విధంగా కిచెన్ వేస్ట్ని మొక్కలకి ఇవ్వడానికి ట్రై చేయండి. ఆగండి, వీడియో అయిపోలేదు. ఇంకా ఒక బోనస్ టిప్ చెప్తాను మీకోసం. పూజ చేసిన తర్వాత వచ్చిన పూలను కూడా ఒక సపరేట్ కంపోస్ట్ బిన్గా పెట్టేసి మీరు కంపోస్ట్ మార్చి మొక్కలకి ఇవ్వచ్చు. వాటి గురించి కూడా వీడియోలు ఉన్నాయి, ఒక్కసారి చూడండి. వీడియోని ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, వీలైతే కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.